జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, నా ప్రియమైన బిడ్డ, నీ అతి పెద్ద కోరిక నెరవేరే మార్గాన్ని చూపుతున్నాను. ఇదిగో నా మాటలు వింటున్నావా? ఇది నీకోసమే. ఈ క్షణమే ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా ఈ దుర్గమ్మ చెప్పేది ఆఖరి వరకు విను. ఖచ్చితంగా నువ్వు ఆనందించే ఒక గొప్ప మంచి వార్తని, శుభవార్తని నీకోసంగా తెచ్చేశాను. ఈ అమ్మ తెచ్చిన మాటని అలక్ష్యం చేయకుండా వింటావా? నువ్వు నన్ను కొలుస్తున్నావు కదా! నేను నిన్ను నా బిడ్డగా, నా భక్తునిగా నిన్ను ఆహ్వానించేశాను. నా ఒడిలో నిన్ను పెట్టుకొని ఉన్నాను. ఇది నువ్వు వింటున్నావంటే నీకైనది. నేను నీకు కలిగిన ఒక మహాలక్ష్మీదేవిని. ఇప్పుడు నేను నీతో మాట్లాడుతున్నాను. నీ జీవితంలో ఇక ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు కూడా లేకుండా నేను తొలగిస్తాను. భయపడకు. నీ జీవితంలో మహాలక్ష్మినే నీకు ఆర్థికంగా మంచిగా ఉండేలా దీవిస్తాను. నువ్వు ఈ మాట ఖచ్చితంగా వినాలి. తప్పకుండా ఈ తల్లిని, దుర్గమ్మని అర్థం చేసుకో. నన్నే కోరుతున్న నీ కోరికలు నీకు ఆలస్యం అవుతున్నందుకు ఖచ్చితంగా నీకు ఒక మంచి దారి దొరుకుతుంది. నువ్వు నన్ను అర్థం చేసుకోవాలని చెప్పాను కదా! నీ ప్రయత్నాలు మహిమ ఈ విశ్వమే కాదు, ఈ దుర్గమ్మ కూడా వింటున్నాను, అర్థం చేసుకున్నాను. కాబట్టే నీకు మరింత గౌరవం అందేలా, నీ జీవితం మార్పు అందేలా సృష్టిస్తున్నాను. నీ జీవితంలో దాగి ఉన్న అవకాశాలన్నీ ఎప్పుడూ కూడా మూసివేయబడవు. అన్నిటినీ తెరిచే ఉంచుతాను. అన్నీ అందేలా చేస్తాను. ఒక్కొక్కటిగా నేను నీ ముందు తెరుస్తున్నాను. నీ మనసులో నిలిచిన చీకటి భావనలను నా దివ్య శక్తితో శుద్ధి చేస్తున్నాను. నా దివ్య దృష్టితో నీకున్న చెడంతా కూడా తొలగిస్తున్నాను. నీ హృదయం మోసే ఒత్తిడిని గాలిలో కలిసిపోయేలా చేస్తాను. నెమ్మదిగా అన్నిటినీ ఊదేస్తున్నానమ్మా. నీకు ఎలాంటి చెడు, కష్టం, బాధ ఇలాంటివి ఏవీ కూడా నీ దరిదాపుల్లోకి లేకుండా ఈ దుర్గమ్మ నిన్ను ఆశీర్వదిస్తాను. అన్నిటినీ నేనే ఊదేస్తాను. నీ ఆత్మలోని దుఃఖం నా స్పర్శతో, నా యొక్క నామ జపంతో అన్నీ కూడా పుష్పంలా మారిపోయి ఆనందంగా ఉంటుంది. నీ జీవితం, నీ దుఃఖం అంతా మటుమాయమైపోతుంది. నీ కుటుంబంలో సంతోషం నిలవాలని దానికి నేను రక్షణా వలయంలా ఉంటాను. నా మాటలు విను. నీవు చేసిన చిన్న చిన్న మంచి పనులే నీకు ఈ దుర్గమ్మ దీవెనలుగా అందుతాయి. అందిస్తాను. అవి నీ దారికి మంచి బాటగా మారుతున్నాయి. భయపడకు. నీకు మంచి దారి ఏర్పరచాల్సిన బాధ్యత నా మీద ఉంది. నీ ఎదుగుదలను అడ్డుకునే ప్రతికూల శక్తులు ఏదైనా ఉంటే అవి నీ దగ్గరికి చేరకముందే నా శక్తితో వాటిని నేను బెదరగొట్టేస్తాను. నీ మాటల్లో మాధుర్యం, నీ దారిలో శోభ, నీ మనసులో తేలిక అన్నీ ఈ తల్లి ఆశీర్వాదమే. నీకు ఫలితం ఉంటుంది. నీ నమ్మకాన్ని నేను కాపాడుతున్నాను. దాన్ని ధర్మంతో మరింత నువ్వు బలపరుస్తున్నావు. నీపై వచ్చిన దుఃఖాన్ని నేను తొలగిస్తాను కదా! నువ్వు ఒంటరివి అనుకోకు. నువ్వు ఒంటరిగా లేవు. ఈ దుర్గమ్మ నీకు అండగా, తోడుగా ఉన్నాను. నువ్వు నీ శరీరం అలసిపోకుండా నా దివ్య చైతన్యాన్ని, దివ్య శక్తిని నీలో అందిస్తున్నాను. నీ గతంలో నీకు జరిగిన అన్యాయాలు అవి నీ భవిష్యత్తులో ధర్మకాంతిగా తిరిగి నీకు అదృష్టంగా మలవబోతున్నాయి. భయపడకు. ఇంతకుముందు నాకు అన్యాయం జరిగింది, ఏదీ నాకు కలిసి రాలేదు అని నువ్వు ఎంతగానో ఇబ్బంది పడ్డావు కదా! ఆ వాపోయిన అన్నిటికీ అదృష్టం రెట్టింపు కాబోతుంది. నీ భవిష్యత్తు ధర్మంగా ఉంది కాబట్టే నీ యొక్క జీవితం అత్యద్భుతంగా మారుతుంది. ఇది ఈ దుర్గమ్మ తీసుకున్న నిర్ణయం. నీ పుణ్యఫలం సరైన సమయానికి నీ చేతుల్లో పడేలా చేస్తాను. నీ ప్రతి నిశ్శబ్ద ప్రార్థన ప్రపంచానికి వినిపించకపోయినా, ఎవరు విన్నా వినకపోయినా ఈ దుర్గమ్మ వింటాను. అన్నీ మారుస్తాను. నాకు స్పష్టంగా తెలుస్తుందమ్మా. నేను ఆలకిస్తున్నాను. నీ మనసు పడే వేదన, నీ మాట, నీ నోటి నుండి వచ్చే శబ్దం అన్నీ వినపడ్డాయి. నీ ఆత్మలో దాచుకున్న ప్రతి కోరిక, నీ కళ్ళలోకి పుట్టిన ప్రతి అభిలాష అన్నీ నాకు అందుతున్నాయి. నువ్వు చెప్పకపోయినా నేను వింటున్నాను. నువ్వు అడగకపోయినా అర్థం చేసుకుంటున్నాను. నువ్వు శబ్దంలో నన్ను చూసి దుర్గమ్మ అని అనగానే నా ఆశీర్వాదాలు నీకు వెలుగులా వస్తాయి. ఎప్పుడూ భయపడకు, దేనికి వెనకడుగు వేయకు. ఈ నా మాటలు, నా వాక్కులు అన్నీ కూడా నీ గుండెల్లో దాగి ఉన్న బాధను తొలగిస్తాయి, సంతోషాన్ని రెట్టింపు చేస్తాయి. అందుకే అన్నిటినీ నీకు శాంతిగా మార్చడానికి, నీ జీవితం ప్రశాంతంగా ఉండటానికి, నీపై ఉన్న చెడు దృష్టి,
నీ ఆత్మజ్యోతి ముందు బలహీనమవుతుంది. ఎందుకంటే నా కాంతి నిన్ను కాపాడుతుంది. నా శక్తి నీకు రక్షణా వలయంలా ఉంటుంది. నీ ఆశలన్నీ తీర్చేలా చేస్తాను. ఈ దుర్గమ్మ ఆశీర్వాదం నీ జీవితానికి శుభప్రకాశంగా జత చేస్తున్నాను. నీ హృదయం స్వచ్ఛంగా ఉంది కాబట్టే ఈ దుర్గమ్మ వాక్కు నువ్వు వింటున్నావు. ఈ దుర్గమ్మను నువ్వు పూజిస్తున్నావు. ఎలాంటి మలినం లేని నా బిడ్డను నేను ఎప్పుడూ కాపాడుకుంటాను. ఎలాంటి కల్మషం లేని నా భక్తులను నేను అండగా ఉంటాను. నీకు తెలియని శత్రువులు, వారి నీడలు కూడా నిన్ను తాకనివ్వకుండా నీకు కరుణా కటాక్షం అనేది కల్పిస్తాను. భయపడకు. నీ అనుభవాలన్నీ నీకు గురువులవుతాయి. వాటిని అర్థం చేసుకొని జీవితంలో ఎలా ఎదగాలో నేర్చుకో. నీ ఆత్మలోని శాంతి పెరిగి నీ జీవితం సాఫల్యంతో నిండిపోతుంది. ఇది ఈ దుర్గమ్మ వరంగా తీసుకో. నీ నిశ్శబ్ద రాత్రులు నేను వాటిని పుష్కలంగా నింపుతాను. నిశ్శబ్దం అనేది నీ జీవితంలో దుఃఖానికి మాత్రమే చోటు కాకూడదు, ఆనందానికి కూడా వారధిగా నేను నిర్మిస్తాను. నువ్వు ఎంతో శ్రమిస్తున్నావు, కష్టపడుతున్నావు, కానీ దానికి తగ్గ ఫలితం రాలేదని బాధపడుతున్నావు. ఎంత ధైర్యంగా నిలబడుతున్నావో అన్నీ కూడా నాకు తెలుసు. అందుకే నీ ఎదుగుదలకు కావాల్సిన ప్రతి శుభ పరిస్థితిని ఒక్కొక్కటిగా నిశ్శబ్దంగా నీ చుట్టూ నేను నిర్మిస్తున్నాను. నువ్వు కష్టపడి వేసిన ప్రతి అడుగుకు నేను ఒక శుభదారిని సృష్టిస్తున్నాను. నువ్వు నమ్మిన ప్రతి ఆశకు నేను శుభ సిద్ధాంతం సమయాన్ని చేకూరుస్తున్నాను. నీ జీవితంలో కొత్త కొత్త అవకాశాలు మొలకెత్తేలా చేస్తాను. భయపడకు. నిన్ను అడ్డుకున్న గోడలు నెమ్మదిగా కూలిపోతున్నాయి. నీ కోసంగా దారులు తెరుచుకుంటున్నాయి. నీ భవిష్యత్తు ప్రకాశిస్తుంది. నీ పేరు గౌరవంగా వినిపించాలని నీకు అన్నీ మంచిగా నేను రాసిపెట్టాను. నీ తలరాతనే తిరగరాస్తున్నాను. నీ జీవితం శుభంతో నిండిపోవాలని నేను చేస్తున్నాను. నీ చుట్టూ ఉన్న అనుకూల పరిస్థితులన్నీ కూడా నీకు అందిస్తాను. ప్రతికూల పరిస్థితులు ఏ ఉన్నా సరే దూరంగా నెట్టేస్తాను. ఇలా చూడు, మంచి విత్తనాలు నాటితేనే మొక్కలు కూడా మంచిగా వస్తాయి కదా. అలానే నువ్వు చేసే మంచే నీ జీవితానికి శుభం కలిగిస్తుంది, నీకు అదృష్టాన్ని చేకూరుస్తుంది. ఆ మంచిని అలానే చేస్తూ ఉండు. మంచి మనసుతో సంతోషంగా ఉండు. నీ మాటల్లోని ప్రేమ నీ కుటుంబానికి శాంతినిస్తుంది. అది నా ఆశీర్వాదం. నీ యొక్క హృదయంలో సందేహాలు అన్నీ కూడా తీరే రోజులు వస్తున్నాయి. నీ ఇంట ఏదైనా గొడవలు ఉన్నా సరే అవి తగ్గి శాంతి నెలకొల్పుతుంది. ఈ దుర్గమ్మ దివ్య దృష్టి నీ ఇంటి మీద పడింది. ఇక నీకు ఎలాంటి ఆపద ఉండదు. అలానే ధైర్యం అనేది నువ్వు బలపరుచుకోవాలి. నిశ్చింతగా ఉండు. దుర్గమ్మ అంటేనే ధైర్యం. దుర్గమ్మ బిడ్డలు కూడా ధైర్యంగా ఉండాలి. భయాన్ని దూరం చేసుకుని ధైర్యంగా ఉండు. నీ లోపలి బాధలు నిన్ను ఎదగడానికి శక్తిగా మారుస్తున్నాయి. దానికి నేనే కారణం. నీ ప్రతి ప్రతిభకు విశ్వంలో చోటు ఉంటుంది కదా. అలానే ఈ దుర్గమ్మ దగ్గర కూడా చోటు ఉంటుంది. ఈ తల్లి దగ్గర ఎప్పుడూ నీకు ఆశీర్వాదం అనేది లభిస్తూనే ఉంటుంది. అస్సలు ఆగదు. భయపడకు. నువ్వు వెళ్లే దారిలో వెలుగును నింపే సమయం అనేది వచ్చేసింది. నీ శ్రమ వృధాగా పోలేదమ్మా. ఖచ్చితంగా నీ మంచితనం వల్లే సాధ్యం. నీ ఆత్మను శాంతిగా ఉంచేందుకు ప్రతి క్షణం నేను నీ దగ్గరే ఉన్నాను. భయపడకు. నీ జీవిత ప్రయాణం, రేపటి నీ భవిష్యత్తు అన్నీ నాకు తెలుసు. నీ ముందున్న ఆ పెద్ద భవిష్యత్తు ఒక తోట లాంటిది. ఇప్పుడంటే ఖాళీగా ఉండొచ్చు, కానీ కొన్ని చోట్ల ముళ్ళుండొచ్చు, కొన్ని చోట్ల చీకటి ఉండొచ్చు. కానీ ఎప్పుడూ కూడా భయపడకు. ఆ తోటలో పూల మొక్కలను నాటింది ఈ దుర్గమ్మే కదా. నీకోసమే నాటాను. నీకోసం భాగ్యం అనే ఒక మొక్కను నాటాను. వాటికి ఖచ్చితంగా అదృష్టం అనే పద్మాలు పూస్తాయి. భయపడకు. నీకోసం విజయం అనేది సువాసనగా వెదజల్లుతుంది. విజయం నీకు దొరుకుతుంది. నీకోసం ప్రేమ, ధైర్యం, ఆశ అనే తోట నిర్మించానని చెప్పాను కదా. నీ రేపటి భవిష్యత్తు అందంగా ఉండాలని, నీ జీవితం పరిమళంగా మారాలని, నీ హృదయం వెలుగుతో ఆనందంగా ఉండాలి అని ఈ తల్లి ఆశీర్వదిస్తున్నాను, కోరుకుంటున్నాను. ఆ తోటలో ప్రతి మొక్కను నాటింది నా బిడ్డ కోసమే. నేనే నీ మీదకి రాబోయే ప్రమాదాలను తొలగిస్తున్నాను. నీకున్న ముళ్ళులను నీ దరి చేరనివ్వకుండా దూరంగా జరిపేస్తాను. భయపడకు. నీ వేదనకు ఎదురునిచ్చే శాంతి, వాటిని శక్తిని చేకూర్చి ఆ యొక్క వేదనను తొలగిస్తాను. మొత్తానికి నీ ఇంట శోభ అనేది మళ్ళీ వెలుగు వచ్చింది. ఇప్పటి వరకు ఎలా ఉన్నా సరే నీ జీవితం ఆనందంగా మారుతుంది. నీవు ఎదగాలని కష్టపడుతున్నావు కదా, ఖచ్చితంగా గెలుస్తావు. మంచిగా ఎదిగి జీవితాన్ని ఆనందంగా జీవిస్తావు. నీ జీవితంలో నిద్రపోయిన ఆ సౌభాగ్యం నీకు ప్రతిరోజు కలుగుతుంది.
ఇక ఇన్ని రోజులు ఒక లెక్క, ఇకపై మరో లెక్క. నీకు ప్రశాంతమైన రోజులు, మంచి దారులు, ఆనందం, నీ కలలన్నీ నెరవేరే రోజులు వచ్చేశాయి. నిశ్చింతగా ఉండు. ఈ దుర్గమ్మే స్వయంగా నీకు అందిస్తున్నాను. దుర్గమ్మ బిడ్డవైన నీకు ఇంత మాత్రం చేయకుండా ఉంటానా చెప్పు? నన్నే పూజిస్తూ నన్నే తలుచుకుంటున్న నీకోసం నేను ఎంతో చేస్తాను. ఇక నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు. ఎలాంటి అనుమానం పెట్టుకోకుండా, ఎలాంటి అపనమ్మకం లేకుండా హాయిగా ప్రశాంతంగా ఉండు. అన్నిటినీ మారుస్తాను, నీకు అనుగుణంగా చేస్తాను. ధైర్యంగా ఉండు అని అమ్మవారు ఈరోజు ఈ సందేశాన్ని అయితే పంపారండి. సో విన్నారు కదండి, ఈరోజు దుర్గమ్మ పంపించిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.